పని ఫినిష్ కానీ వాడు ఆఫీస్కి రాదు. మేక ఆకులు తింటదా? అవును తింటది. మాట పట్టించుకోవడానికి మేక ఆకులు తింటదా? అవునని చెప్పినా కదా. ఎప్పుడు పోయిన వారు వచ్చిన వాడేమన్నా నువ్వు చేసిన ఫోను. మేక నిజంగా ఆకులు తింటదా? నరసింహ ఒక నిమిషం ఉండు మామ. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మేక ఆకులు తింటది తింటది తింటది. ఇంకా మళ్ళీ చెడగ మామ. నరసింహ అమ్మా నానేమంటాడు తెలుసా? ఏమంటున్నాడు రా? నువ్వు నాన్న బ్రెయిన్ తింటావాట. ఇంపాసిబుల్. అయితే విను, నాన్న నిజంగానే తింటదా? అవునా, తింటది తింటది తింటది. ఆఫర్లో షూస్ హాఫ్ ప్రైస్కి వస్తుందని జస్ట్ 1000 రూపీస్ అడిగితే ఇవ్వవా? అమ్మా కొన్నిసార్లు నా గురించి నేనే సోచాంచుకుంటే చాలా గలీజ్ ఫీలింగ్ వస్తుంది గౌతమి. ఏమేం చేసి? అసలు నా లెక్క బేకార్ దమ్మాగున్నోడే లేడేమో అనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఏ అవలగాని వెనుక ముందు సోచాంచకుండా ఎన్నో తప్పులు చేసినా. నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావంటే అవేం తప్పులని అడిగి నేను ఇబ్బంది పెట్టను. కానీ ఒక విషయం చెప్పగలను, మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. అయ్యో నేను తప్పు చేశా, అయ్యో నేను తప్పు చేశా అని అనుకుంటూ కూర్చుంటే అవి ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అదే మనం చేసిన తప్పుల్ని నవ్వుతూ యాక్సెప్ట్ చేసి కౌగిలించుకుంటే జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు. అబ్బా హ్యాట్స్ ఆఫ్ గౌతమి, గుండెల్ని పిండేసినావు. ఒకసారి నేను కౌగిలించుకోవచ్చా? చేసిన తప్పుల్ని నవ్వుతూ కౌగిలించుకుంటే. ఓ హలో, అర్థమైందా? నా ముద్దుల పెండ్లానికి హ్యాపీ ఉమెన్స్ డే. ఉట్టి విషయసా? గిఫ్ట్ ఏం లేదా? ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, ఎంత కాస్ట్లీ అయినా కొనిస్తా. ప్రపంచంలో ఏ అమ్మాయి దగ్గర లేనిది నాకు కావాలి, కొనిస్తావా? అయ్యా మార్కెట్లో బ్రెయిన్ అమ్మరు కదా. నువ్వు ముద్దుల పెళ్ళాం కాదు, గుద్దుల పెళ్ళాం. జెసి, నాకెప్పటి నుంచో ఒక డౌటు. దేని గురించి? సపోజ్ నీకెవరన్నా 1,00,000 రూపాయలు ఇచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టమంటే కొట్టిస్తావా? చెప్పవేంటి అలా సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? పగలదానువా? పైసల కోసం నిన్ను కొట్టేంత అవలగాని కనిపిస్తున్నానా? సారీ. నా క్యారెక్టర్ అనుమానించి నా ఇజ్జతంతా తీసేసినావు. సారీ చెప్పా కదా చేసి. నాతో మాట్లాడుకో. సారీ అబ్బా. మస్తు బాధ పెట్టు ఉన్నాను ఈరోజు. నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం దీన్ని కొట్టే ఛాన్స్ వచ్చింది, అది కూడా పుక్కట్లా. జేసీ, బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను, తింటావా? అబ్బా ఉప్మానా? వద్దు. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను, తింటావా జేసీ? ఉప్మా వారంలో 2-3 సార్లు అయిపోయింది కదా, అందుకే ఉప్మా వద్దు గౌతమి. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను, తింటావా జేసీ? వామ్మో, బంగాళాఖాతంలో వాయుగుండం తుఫాన్గా మారేటట్టుంది కదా. సరే తింటా. వావ్, నీకు నచ్చిన వంట చేసి పెట్టాలంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? 10 నిమిషాలు చేసి తీసుకొస్తా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకి బంధమో